కాస్త నీళ్ల సోయున్న ఎవరిని అడిగినా చెప్తారు కాళేశ్వరం ప్రాజెక్టుతోని గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఆ గ్రౌండ్ వాటర్ పెరిగినప్పుడు అది కొద్ది రోజులు మెయింటైన్ అవుతుంది. ఆ మెయింటైన్ అయినప్పుడు బోర్లలో కానీ బావుల్లో కానీ నీళ్లు పుష్కలంగా ఉంటాయి. కొద్దిగా వర్షాలు పడినాయి కాబట్టి అక్కడక్కడ రిజర్వాయర్లో కూడా నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఎండిపోతా ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు కొద్దిగా ఆలస్యం అయ్యేసరికి అవి కూడా ఎండిపోతా ఉన్నాయి. ఆ బోర్లు బావుల్లో కూడా నీళ్లు దిగువకి వెళ్ళిపోతా ఉన్నాయి. ఈ 10 ఏళ్లలో ఏదైతే ప్రాజెక్టుల స్థిరీకరణ జరిగి ఆయకట్టు స్థిరీకరణ జరిగిందో దాని ద్వారా గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఆ గ్రౌండ్ వాటర్ ఇప్పుడు 2-3 పంటలకు వచ్చి పంటల దిగుబడి పెరిగింది. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంది, ఏడాదిన్నరలో మేమే నీళ్లు ఇచ్చినాము, మా ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్లు వచ్చినాయి పారుతా ఉన్నాయి అన్నారు. ఇదే ఎస్ఆర్ఎస్పి కింద మహబూబాబాద్ నుంచి సూర్యాపేట వరకు కూడా గతంలో మరి ఎందుకు పంటలు ఎండిపోయినాయి, ఎందుకు నీళ్లు రాలేదు, ఎందుకు సమ్మర్ వస్తే మానేరు నది దగ్గర దిగువ మానేరు నది దగ్గర కొట్లాడేటోళ్ళు నీళ్లు కిందకి వదలద్దనవరు, నీళ్లు వదలాలన్నవరు, అక్కడ కొట్లాటలు జరిగేది ఎందుకు? ఇదే 30-40 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ పాలించినప్పుడు అక్కడ నీళ్లు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? వరి సాగు మీద ఇప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇన్ని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. బట్ ఎల్లంపల్లి నుంచి మిగతా ప్రాంతాలకు నీళ్లు ఎట్లా వచ్చినాయి, పంటలకు నీళ్లు ఎట్లా అందినాయి అనే విషయం మీద మాత్రం ఏ ఒక్కరు క్లారిటీ ఇవ్వడం లేదు. ఎల్లంపల్లి నుంచి డైరెక్ట్ గా వదిలితే గ్రావిటీ ద్వారా వచ్చి కొండపోచమ్మ సాగర్ దాకా మల్లన్న సాగర్ దాకా వచ్చినాయా, లేకపోతే ఎవరైనా బిద్దెతో ఎత్తిపోసిరా? ఈ విషయం మీద వాళ్ళు ఎవరు క్లారిటీ ఇవ్వరు. ఎందుకంటే అది 100% కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా వచ్చినాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ ఒకటే కాదు, దాని కింద చాలా ఉంటాయి. రిజర్వాయర్లు, కాలువలు, టన్నెల్స్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ దాటుకొని నీళ్లు వచ్చినాయి, పంటలు పండినాయి, రాష్ట్రంలో గ్రౌండ్ వాటర్ పెరిగింది, వరి సాగు విస్తీర్ణం పెరిగింది, ఆ ఫలాలు ఇప్పుడు అందుతా ఉన్నాయి. సో దాన్ని వీళ్ళు ఏం చెప్పుకుంటా ఉన్నారు, మేమే చేసినాము, మా వల్లనే అత్యధికంగా పంటల దిగుబడి వచ్చింది, వరి సాగు అత్యధికంగా వరి ధాన్యం పండింది అని చెప్తా ఉన్నారు. మరి అబద్ధాల మీదనే కోటలు కట్టేస్తాం, మేడలు కట్టేస్తాం అంటే కూడా ఎక్కువ రోజులు నిలబడదు. కొంచెమన్నా వాస్తవాలు చెప్పాలి ప్రజలకి. ఏడాదిన్నరలో ఏ మాయామంత్రం జరిగి నీళ్ళు వస్తాయి, ఇది అర్థం